వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు సి లాంగ్వేజెస్ వీడియోస్లో ఈఫెల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం డెఫినిషన్, సింటాక్స్, ఫ్లో చార్ట్ అని మన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూద్దాము ఈఫెల్స్ గురించి. సో ఈఫెల్ స్టేట్మెంట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్. అంటే మనం టైప్ ఆఫ్ కంట్రోల్ స్టేటస్లో డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది ఒక టైప్ అని చెప్పుకున్నాం. అంటే ఏంటి, ఈ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఈ ప్రోగ్రాము ఒక డెసిషన్ ఆర్ కండిషన్ బేస్ చేసుకుని ఉంటుంది. కండిషన్ ట్రూ అయితేనే కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే కాదు. సో ఈ ఈఫెల్స్ అనేది ఆ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ కిందకి వస్తుంది. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ సమ్ డెసిషన్ ఆర్ కండిషన్. సో కండిషన్ మీద కానీ డెసిషన్ మీద కానీ బేస్ చేసుకుని ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో. సో ఇన్ దిస్ ఈఫెల్స్ స్టేట్మెంట్, ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ దెన్ స్టేట్మెంట్స్ అండర్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్స్, అదర్వైజ్ స్టేట్మెంట్స్ అండర్ ఎల్స్ బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్స్. అంటే ఇఫ్ బ్లాక్ ఒకటి ఉంటుంది, ఎల్స్ బ్లాక్ ఒకటి ఉంటుంది ఈ ఈఫెల్స్ స్టేట్మెంట్స్లో. సో మనం ఇచ్చే కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎల్స్ బ్లాక్ కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్, తర్వాత ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్, ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్. ఇది సింటాక్స్. తర్వాత ఫ్లో చార్ట్ వచ్చేసి ఇక్కడ కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ తర్వాత రెండు కలిపి సమ్ స్టేట్మెంట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. అంటే చూడండి, రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని నేను ఏదైతే నెంబర్ రీడ్ చేసుకుంటానో అది ఈవెనా ఆర్ ఆడ్ అని చెప్పాలి. ఏదైనా ఒక నెంబర్ ఈవెనా ఆర్ ఆడ్ అని నేను ఎలా చెప్తాను, ఆ నెంబర్లన్నీ 2తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే నాకు రిజల్ట్ 0 వస్తే అది ఈవెన్. నాకు రిజల్ట్ 2తో మాడ్యులస్ ఆపరేషన్ చేసినప్పుడు 1 వస్తే అది ఆడ్. అంటే ఇక్కడ నా డెసిషన్ ట్రూ అయితే అంటే నేను ఇప్పుడు ఏ నెంబర్నైనా 2తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే అయితే 0 వస్తుంది, లేకపోతే 1 వస్తుంది. సో నేను ఒక కండిషన్ ఏమో ఇఫ్లో పెడతాను, ఒకటేమో ఎల్స్లో పెడతా. దీన్ని యూజ్ చేసుకుని నేను ప్రోగ్రామ్ రాస్తాను. ఓకే, చూడండి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h మెయిన్. నేను ఒక నెంబర్ని చెక్ చేయాలి కాబట్టి ఆ నెంబర్ని డిక్లేర్ చేశాను ఇంటీజర్ నెంబర్ లాగా. సో నెంబర్ రీడ్ చేసుకుంటాను, ప్రింట్ఎఫ్ ఎంటర్ ఈ నెంబర్, స్కాన్ఎఫ్ ఇది ఇంటీజర్ నెంబర్ కాబట్టి %d, నేను ఇచ్చే వాల్యూ వెళ్ళి n యొక్క అడ్రస్లో స్టోర్ అవ్వాలి కాబట్టి %n. ఇప్పుడు నేను ఏం చెప్పాను, 2తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే అది 0 వస్తే ఈవెన్, లేకపోతే ఆడ్ అని చెప్పాను కదా. సో ఇఫ్లో ఏం చేశాను, n మాడ్యులస్ ఆపరేషన్ విత్ 2 ఈక్వల్ టు 0 అయితే ఇఫ్ బ్లాక్ ఏంటి, ప్రింట్ఎఫ్ గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్. సో ఎల్స్ బ్లాక్లో ఏంటి, 2తో మాడ్యులస్ ఆపరేషన్ చేసినప్పుడు నెంబర్ని 0 కాకపోతే ఇంకొక ఆప్షన్ ఏంటి నాకు 1. సో 1 వచ్చిందంటే ఏంటి, ఆ నెంబర్ ఆడ్ అనే కదా. సో ఎల్స్ బ్లాక్లో ప్రింట్ఎఫ్ గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్. సో ఎల్స్ బ్లాక్ క్లోజింగ్ రిటర్న్ 0 ఇంటి మెయిన్ రాశాను కాబట్టి అండ్ దెన్ క్లోజ్ బ్రేస్. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నేను ఒక 2 ఎగ్జాంపుల్స్తో చెప్తాను. సపోజ్ n నేను 4 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ n వాల్యూ 4 స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ చెక్ అవుతుంది, 4 మాడ్యులస్ ఆపరేషన్ 2 ఈక్వల్ టు 0 అని. మాడ్యులస్ అంటే రిజల్ట్ ఏమొస్తుంది, నేను 2ని డివైడ్ చేస్తే 4తో ఈ రిమైండర్ అనేది మాడ్యులస్ ఆపరేషన్ యొక్క రిజల్ట్గా వస్తుంది. రిమైండర్ డివిజన్ అయితే ఇది వస్తుంది రిజల్ట్, ఇది మాడ్యులస్ ఆపరేటర్ అయితే రిమైండర్ వస్తుంది. సో మోర్ మాడ్యులస్ ఆపరేటర్ 2 వాల్యూ ఎంత, రిమైండర్ ఎంత, 0. సో 0 ఈక్వల్ టు 0 ట్రూ కాబట్టి గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ అని మనకి రిజల్ట్ వస్తుంది. సపోజ్ నేను 5 తీసుకున్నాను అనుకోండి, n వాల్యూ ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ 5 మాడ్యులస్ ఆపరేషన్ 2తో ఈక్వల్ టు 0 అని చెక్ అవుతుంది. సో 2ని 5తో నేను డివిజన్ చేస్తే 2 2s 4 అన్న రిమైండర్ ఎంత, 1. సో ఇక్కడ 5 మాడ్యులస్ ఆపరేషన్ 2 యొక్క వాల్యూ ఎంత, 1 ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూవా, కాదు కాబట్టి
ఎల్స్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ప్రింట్ఎఫ్ గివెన్ నెంబర్ ఈస్ ఆడ్ అని వస్తుంది. ఇప్పుడు నేను 5 ఇచ్చినప్పుడు, 4 ఇచ్చినప్పుడేమో నాకు అవుట్పుట్ ఏమో గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ వస్తుంది. 5 ఇచ్చినప్పుడేమో గివెన్ నెంబర్ ఆడ్ అని వస్తుంది. ఓకే, ఇది ఈక్వల్ స్టేట్మెంట్ యొక్క ఎగ్జాంపుల్.